దేశంలోని టాప్ 10 కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ పార్ట్లో తెలుసుకున్నాం. మరో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి భారత్మాల. అంటే భారతదేశ మ్యాప్కి దండ వేస్తే ఎలా ఉంటుందో దేశం మొత్తాన్ని కలుపుతూ నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల మీదుగా 26,000 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా దేశంలోని అతిపెద్ద ఎకానమిక్ కారిడార్ని తయారు చేస్తున్నారు. దీనికోసం బైపాస్ రోడ్స్, ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్, పెద్ద ఎలివేటెడ్ కారిడార్స్ అంటే ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ భారత్మాల ప్రాజెక్టులో 18,000 కిలోమీటర్లకు పైగా పూర్తయింది. ఇవే కాకుండా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మీరు ఎన్నో 6 లైన్స్ రోడ్స్, వీటిని గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అంటూ నిర్మించారు. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని కూడా పూర్తిగా మారుస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల మరో 4 పెద్ద రైల్వే స్టేషన్లు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినవి, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నవి చాలా ఉన్నాయి. మెడికల్ కాలేజెస్, ఐఐటీస్, ఐఐఎంస్ అన్నీ కూడా డబుల్ అయ్యాయి కేవలం ఈ 11 సంవత్సరాల్లో. ఇంకా నార్త్ ఈస్ట్ స్టేట్ విషయానికి వస్తే అసలు అక్కడ 2014 ముందు ప్యాసింజర్ ట్రైన్ కనెక్టివిటీ అనేదే లేదు. ఇండిపెండెన్స్ వచ్చాక ఈ 75 సంవత్సరంలో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య 2022 ఆగస్టు 22న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పటికీ కూడా నార్త్ ఈస్ట్ స్టేట్ అన్నిటినీ కలుపుతూ రైల్వే కారిడార్ లేదు. 2014కి ముందు నార్త్ ఈస్ట్లో ఉన్న రైల్వే స్టేషన్స్ అన్నీ అక్కడ లోకల్ టు లోకల్ తిరగడానికి మాత్రమే. అయితే ప్రస్తుతం 2030కి అన్ని నార్త్ స్టేట్స్ని కలుపుతూ రైల్వే కారిడార్ పూర్తవుతుంది. సిలిగురి కారిడార్ లాంటి ప్రదేశాన్ని కలుపుతూ ఈ రైల్వే కారిడార్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. అయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో హిల్ స్టేషన్స్, ఎప్పుడు వర్షం ఉండే ప్రదేశాలు ఉండటంతో ఈ రైల్వే నెట్వర్కింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి 2030 సంవత్సరం వరకు టైం పడుతుంది. అయితే గువాహతి, అగర్తాల మరియు ఈటానగర్ లాంటి కొన్ని నార్త్ ఈస్ట్ సిటీస్లో ప్యాసింజర్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. 2014 నవంబర్లో మేఘాలయ రాష్ట్రానికి, 2015 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్కి, 2016లో మణిపూర్, మిజోరాం రాష్ట్రాలకి రైల్వే కనెక్టివిటీ జరిగింది. అంటే ప్రధాని మోదీ వచ్చాక ఈ 4 స్టేట్స్కి రైల్వే కనెక్టివిటీ జరిగింది. అయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి రైల్వే కనెక్టివిటీ, నేషనల్ హైవేస్ లేకపోవడానికి గల కారణం, అప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ నార్త్ ఈస్ట్ స్టేట్లో డెవలప్మెంట్ జరిగితే చైనా బార్డర్ దగ్గరగా ఉంది కాబట్టి సెన్సిటివ్ జోన్ అని, దీనివల్ల చైనా ట్రూప్స్ ఆ రోడ్స్, రైల్వే వాడుకొని మన దేశంలోకి వస్తాయని, అందుకే డెవలప్ చేయలేదని పార్లమెంట్ సాక్షిగా యూపీఏ గవర్నమెంట్ చెప్పింది. ఇక దేశంలోని మిగిలిన రాష్ట్రాల రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డెవలప్మెంట్ విషయానికి వస్తే 2025 నాటికి దేశంలోని 24 స్టేట్స్ని కలుపుతూ 144 వందే భారత్ ట్రైన్స్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. మరో 400 వందే భారత్ ట్రైన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. 2014 ముందు దేశంలో మెట్రో రైల్ ఫెసిలిటీ ఉంది 4 సిటీస్లో మాత్రమే. అవి కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, గుర్గావ్. ఈ రోజు 23 సిటీస్లో మెట్రో ట్రైన్స్ తిరుగుతున్నాయి. 2014 ముందు దేశంలో టోటల్ మెట్రో రైల్ కనెక్టివిటీ వచ్చేసి 248 కిలోమీటర్లు మాత్రమే. ప్రస్తుతం 1013 కిలోమీటర్గా ఉంది. అంటే ప్రధాని మోదీ వచ్చాక 763 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ లైన్స్ కన్స్ట్రక్షన్ చేశారు. 992 కిలోమీటర్స్తో మరో 34 మెట్రో రైల్ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పేది. మెట్రో రైల్ కనెక్టివిటీలో గ్లోబల్గా మన దేశం 3వ ర్యాంక్లో ఉంది. ఇవి కాకుండా 100 అమృత్ భారత్ ట్రైన్స్, 50 నమో భారత్ ట్రైన్స్, 17,500 నాన్ ఏసీ కోచ్లు వచ్చే 3 ఇయర్స్లో అందుబాటులోకి వస్తాయి. అయితే ఇవన్నీ కూడా ఇండియన్ మేడ్. రైల్వే లైన్స్ విషయానికి వస్తే 89,000 కిలోమీటర్ల పైన ఉంటే 2014 వరకు అందుబాటులో ఉన్నది కేవలం 65,000 కిలోమీటర్ రైల్వే లైన్స్ మాత్రమే. పాత రైల్వే లైన్స్ని రిపేర్ చేసి అలాగే కొత్త రైల్వే లైన్స్ని అందుబాటులోకి తీసుకురావడంతో ప్రస్తుతం దేశంలో 1,20,000 రైల్వే నెట్వర్క్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం 2014 నుంచి 2025 వరకు 31,000 కిలోమీటర్స్ల కొత్త రైల్వే లైన్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఇండిపెండెన్స్ వచ్చాక దాదాపు 70 సంవత్సరాలకు 65,000 కిలోమీటర్ రైల్వే లైన్ ఉంటే జస్ట్ లాస్ట్ 10 ఇయర్స్లో 31,000 కిలోమీటర్స్ కొత్త రైల్వే లైన్స్ కన్స్ట్రక్షన్ అయ్యాయన్నమాట. అంతేకాకుండా 2014 వరకు 21,800 కిలోమీటర్స్ ఎలక్ట్రిఫికేషన్ రైల్వే లైన్స్ ఉంటే ప్రస్తుతం దాదాపు 69,000 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రైల్వే లైన్స్ ఉన్నాయి. ప్రధాని మోదీ వచ్చాక దాదాపు 46,000 కిలోమీటర్ల రైల్వే లైన్స్ని ఎలక్ట్రిక్ రైల్వే లైన్స్గా మార్చారు. దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ 21,800 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రైల్వే నెట్వర్క్ డెవలప్ చేస్తే కేవలం 11 సంవత్సరాల్లో 46,000 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రైల్వే నెట్వర్క్ని ప్రధాని మోదీ డెవలప్ చేశారు. అంతేకాకుండా డెవలప్మెంట్తో పాటు ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడాలని 100% రిన్యూవబుల్ ఎనర్జీతో దేశంలో ట్రైన్స్ నడపాలని సోలార్ పవర్, విండ్ పవర్ ప్లాంట్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని 2,000 రైల్వే స్టేషన్ రూప్స్ నుండి సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది జాగ్రత్తగా వినండి. 2004 నుంచి 2014 వరకు
వరకు అంటే 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం 13,262 రైల్వే వేగన్స్ని తయారు చేస్తాయి. కేవలం 2024-25 మధ్య అంటే 1 ఇయర్లో 41,929 వేగన్స్ని తయారు చేశారు. ఇంకా రైల్వే బ్రిడ్జ్లో మేజర్గా కట్టిన వాటి విషయానికి వస్తే చీనా బ్రిడ్జ్, న్యూ పంబా బ్రిడ్జ్, కోసి రైల్ మహాసేతు లాంటివి ఉన్నాయి. వీటి గురించి చెప్పాలంటే ఈ 3 బ్రిడ్జ్లు కూడా కన్స్ట్రక్షన్ వండర్స్. ఇంకా ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే 2014 ముందు 74 ఎయిర్పోర్ట్స్ ఉంటే 2024కి 148 ఎయిర్పోర్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వగా కొన్ని స్టేట్స్లో ల్యాండ్ పుల్లింగ్ చేయడంలో ఫెయిల్ అవడంతో ప్రస్తుతం దాదాపు 140 ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి ఉన్నాయి. ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఉడాన్ స్కీమ్ ద్వారా దేశంలో ప్యాసింజర్ ఎయిర్లైన్స్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. సీపోర్ట్స్ విషయానికి వస్తే ప్రధాని మోదీ వచ్చాక 2025 సంవత్సరంలో కేరళలో నిర్మించిన విజింజామ్ ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్ని ప్రారంభించారు. ఇది దేశంలోనే ఫస్ట్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, అంతేకాకుండా ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ మరియు ఫస్ట్ ఆటోమేటెడ్ పోర్ట్ కూడా. త్రివేంద్రం సిటీలో ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండటంతో పాటు ఇంటర్నేషనల్ సీ రూట్స్కి 10 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. న్యూ డ్రై డాక్ NDD ఎట్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఇది పూర్తిగా డ్రై పోర్ట్. పెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే షిప్ రిపేర్ కోసం కొచ్చిన్లో ఏషియాలోని అతిపెద్ద ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ ISRFని ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా దేశంలోనే నదీ మార్గాల ద్వారా బిజినెస్ చేయాలనే ఆలోచనలతో జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్టు JMVPని ప్రధాని మోదీ ప్రారంభించారు. వారణాసి నుంచి హల్దియా వరకు 1390 కిలోమీటర్లుగా గంగా, భగీరథ, హుగ్లీ నదీల ద్వారా షిప్పింగ్ జరుగుతుంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది సాగరమాల ప్రోగ్రామ్. 2047కి ఇంటర్నేషనల్ లో సీ ట్రేడింగ్ లో దేశం ఫస్ట్ ప్లేస్ లో ఉండాలని దీనికోసం న్యూ పోర్ట్స్ ని కన్స్ట్రక్షన్ చేయడం, ఓల్డ్ పోర్ట్స్ ని డెవలప్ చేయడంతో పాటు షిప్ మ్యానుఫ్యాక్చరింగ్, రిపేర్, రీసైక్లింగ్ కోసం 40,000 కోట్ల బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ సాగరమాల ప్రాజెక్టు మొత్తం బడ్జెట్ 12 లక్షల కోట్లు. దశల వారీగా ఈ బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఇండియన్ మెరైన్ కార్గో ట్రేడ్ డెవలప్మెంట్ లో టూరిజంలో 2014 తర్వాత డబుల్ నుంచి కొన్ని ఏరియాలో 100 టైమ్స్ కూడా పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఎక్స్పోర్ట్స్ పెరగడం, మెరైన్ టూరిజం పెరగడం, న్యూ సీ ట్రేడ్ రూట్స్ అందుబాటులోకి రావడం లాంటి చాలా కారణాలు ఉన్నాయి. 2014 కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ సంవత్సరానికి 800 మిలియన్ టన్స్ గా ఉంటే 2024కి 1630 మిలియన్ టన్స్ గా పెరిగింది. 2014 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇంటర్నేషనల్ షిప్మెంట్ కేటగిరీలో ప్రపంచంలో 44th ర్యాంక్ లో ఉన్న భారత్ ఈ రోజు 22nd ర్యాంక్ లోకి వచ్చింది. 2040 సంవత్సరానికి వికసిత్ భారత్ సాధించడానికి కోసం ప్రధాని మోదీ ఒక విజన్ తో పనిచేస్తున్నారు. దీనికోసం రోడ్స్, రైల్వేస్, ఎయిర్వేస్, సీపోర్ట్స్ ఈ 4ంటిని డెవలప్ చేయడం కోసం ప్రగతి, PM గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, భారత్మాల, సాగర్మాల మరియు ఉడాన్ లాంటి స్కీమ్స్ ని తీసుకొచ్చారు. 100 లక్షల కోట్లతో PM గతిశక్తి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలను కలుపుతూ ఎన్నో నేషనల్ హైవేస్, ఎయిర్పోర్ట్స్, ఉడాన్ స్కీమ్ కోసం పెద్ద బ్రిడ్జెస్ కోసం దశల వారీగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. అదే విధంగా సాగర్మాల కోసం 12 లక్షల కోట్ల బడ్జెట్ ను దశల వారీగా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. స్మార్ట్ సిటీ మిషన్ కింద 1,64,000 కోట్ల బడ్జెట్ ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే చాలా స్టేట్స్ ఈ బడ్జెట్ ని వాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రధాని మోదీ వచ్చాకే స్టార్ట్ చేసినవి. ఇంకా నేను చిన్న డెవలప్మెంట్స్ గురించి చెప్పలేదు. అంటే రైల్వే స్టేషన్ లో ఎన్ని ఎస్కలేటర్ పెట్టారు, ఎన్ని లిఫ్ట్స్ పెట్టారు, ఎన్ని బయో టాయిలెట్స్ కట్టారు, రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్లు ఎన్ని కట్టారు, ఇలా చాలా ఉన్నాయి. ఎవరైనా బీజేపీ కార్యకర్త లేదా లీడర్ దగ్గరికి వచ్చి మేము మతానికి కాదు దేశ డెవలప్మెంట్స్ కి ఓటేస్తాం అంటే వారికి ఈ వీడియో చూపించండి, లేదా ఈ వీడియోలో మేము చెప్పిన కంటెంట్ ని గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రూఫ్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి డిస్క్రిప్షన్ లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారి లింక్ కూడా ఇవ్వబడింది. అది సరిపోదు అంటే గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.